డ్యూటీ పరంగా ఎయిర్ పోలీస్కైనా 2 బేసిక్ డ్యూటీస్ ఉంటాయి. ఒకటి శాంతి భద్రతలు కాపాడడం, రెండవది నేర నియంత్రణ, నేర దర్యాప్తు. ఇవి ఏ పోలీస్ కూడా విస్మరించే అవకాశం ఉండదు. శాంతి భద్రతలు కాపాడడంలో తెలంగాణ పోలీస్కి మంచి రికార్డు ఉంది. గత 3-4 సంవత్సరాల నుంచి కూడా మనం చూస్తున్నాం. అన్ని రకాలుగా ఏదైతే యాజిటేషన్స్ కానివ్వండి, పండుగల సందర్భంగా బందోబస్తులు కానివ్వండి, ఇతర పెద్ద ఈవెంట్స్ ఏవైతే జరుగుతున్నాయో అన్ని కూడా రాష్ట్ర పోలీసు సమర్థవంతంగా ఎదుర్కొంటూ ఉంది. ముఖ్యంగా ఏవైతే చిన్న చిన్న సమస్యలు వస్తాయో, మత సామరస్యం సంబంధించిన అంశాలు, ఇతర లా అండ్ ఆర్డర్ సమస్యలు ఏవైతే వస్తాయో అవి కూడా ఆఫీసర్స్ స్థాయిలో, జిల్లా స్థాయిలో వారు యాంటిసిపేట్ చేసి ఎప్పుడు కూడా ఏదైనా జరగకముందు దానికి కొన్ని సంకేతాలు వస్తుంటాయి. ఆఫీసర్స్ లో తేడా ఎక్కడ వస్తుందంటే, కొంతమంది అధికారులు వారు చాలా అలర్ట్ గా ఉంటారు. ఈ సంకేతాలు ఏవైతే వస్తున్నాయో, చిహ్నాలు ఏవైతే వస్తున్నాయో దాన్ని గుర్తించి ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకుంటూ ఉంటారు. కొంతమంది అలసత్వం చూపించి అది ఏది కాదులేండి అని అనుకోవడం, దాంతో సమస్య పెరుగుతుంది, జటిలం అవుతుంది. సో నా ఎఫర్ట్ ఏముంటుందంటే, అందరి అధికారులకు దీంట్లో శాంతి భద్రతలు కాపాడడంలో ఈ క్వాలిటీ ఏదైతే ఉందో అది పెంపొందించడానికి ప్రయత్నం మేము చేస్తాం. ఎందుకంటే దీనివల్ల మొత్తం ఒకసారి సమస్య చేయి దాటిన తర్వాత మళ్ళీ దాన్ని అదుపు చేయడం అనేది కొద్దిగా సమస్యగా ఉంటుంది. కనుక అందరూ అప్రమత్తంగా ఉండి యాంటిసిపేట్ చేసి చేస్తే ఈ సమయంలోనే మనము సిటీ పోలీసులో కూడా మీరు చూసుంటారు, ఏ సమస్య రాకుండా ముందే అధికారులు ఎవరైతే స్పందిస్తారో వారు విజయం సాధిస్తారు ఈ అంశాల్లో కంట్రోల్ చేయడానికి. అదే కాకుండా నేర నియంత్రణలో గస్తీ వ్యవస్థ ఏదైతే ఉందో చాలా ముఖ్యం. అది పటిష్టపరిచి ఇంకా అనేక రకాల నేరాలే కాకుండా ప్రివెంటివ్ యాక్షన్స్ ఏవైతే ఉంటాయో అవి తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. నేరాలు జరిగిన తర్వాత దాన్ని దర్యాప్తు చేయడంలో తెలంగాణ పోలీస్ టెక్నాలజీ వాడుకోవడం, దాంట్లో చాలా సమర్థవంతంగా వారు చేస్తూ ఉన్నారు. అది ఇంకా పెంపొందించి ఇప్పుడు కొత్త టూల్స్ ఏవైతే వస్తున్నాయో ఏఐ పరంగా అవి కూడా వాడుకొని నేర దర్యాప్తు అనేది చేయడానికి ప్రయత్నిస్తాం. నేరాల స్వరూపం కూడా మారుతూ ఉంది. ముందు మనము దోపిడీలు, దొంగతనాలు, వైలెంట్ క్రైమ్స్ చూసేది. ఇప్పుడు అది చాలా తగ్గుముఖం పట్టాయి. అంత కష్టపడే తత్వం నేరస్తుల్లో కూడా తగ్గిపోయింది. వారు ఎక్కడో కూర్చొని సైబర్ క్రైమ్ అనేది చాలా హాయిగా ఉంది. సిస్టమ్స్ని హ్యాక్ చేసి లేకపోతే మభ్యపెట్టి భయపెట్టి అనేక రకాలుగా నూతన ఆలోచనలతో సైబర్ క్రిమినల్స్ చాలా పెద్ద ఎత్తున ప్రజలకు ఈ సిటిజన్స్కి బాగా నష్టం కలిగిస్తున్నారు. సో దీని గురించి ఇప్పటికే రాష్ట్రం స్పందించి సైబర్ సెక్యూరిటీ బ్యూరో అనేది ఏర్పాటు చేసుకుంది. ఆ బ్యూరో ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో దానికి ఫీల్డ్ లెవెల్లో కొన్ని పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి. చాలా కేసెస్ పట్టుకుంటున్నారు, డిటెక్ట్ చేస్తున్నారు. మ్యూల్ అకౌంట్స్ కానివ్వండి, బ్యాంకర్స్ ఏవైతే ఇన్వాల్వ్ అవుతున్నారో వారిని పట్టుకుంటున్నాం.
అయినా అది జరుగుతూ ఉంది. ఇంకా కంట్రోల్ చేయాలంటే దీంట్లో ఫీల్డ్ లెవెల్లో ఉన్న జిల్లా ఎస్పీలు, సిపిలు దీంట్లో భాగస్వాములు అయ్యే అవసరం ఉంది. అప్పుడు మూకమ్మడిగా అందరూ దీనిపైన ఒక దాడిలాగా చేస్తే అందరు కూడా దీంట్లో పాల్గొంటే ఇది ఇంకా అదుపు చేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మాదక ద్రవ్యాలు, ఈ సమస్య నార్కోటిక్స్ ఏదైతే ఉందో మీ అందరు తెలుసు. సమాజంలో ఇది బాగా విస్తరించి మన పిల్లలు కూడా ఒక ప్రమాదకరమైన పరిస్థితుల్లో వాళ్ళు ఆ స్కూల్ కాలేజ్ వెళ్తే ఎటువంటి మిత్రులతో వాళ్ళు తిరుగుతున్నారు, ఏమేమి చేస్తున్నారనే ఆందోళన తల్లిదండ్రుల్లో బాగా నెలకొంది.